ఈరోజు మనం వ్యవస్థలు, వ్యక్తులు అంటే వ్యవస్థలు ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా అనే విషయం గురించి కొద్దిగా చర్చిద్దాం. ఈరోజు మన ప్రపంచంలో డెవలప్ అయిన చాలా కంట్రీస్, ఉదాహరణకి మన అమెరికా, చాలామంది మనకి డ్రీమ్ అమెరికా వెళ్ళి పనులు చేసుకుందాం అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ప్రజలు చాలా వరకు ఇంట్రెస్ట్ దేనికి చూపిస్తారు? చదువుకున్న వాళ్ళు ఇప్పుడు సత్యనాదెళ్ళ, సుందర పిచ్చై, శంతను నారాయణన్, ఇందిరా నూయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈరోజు ప్రపంచ స్థాయి కంపెనీల్ని మేనేజ్ చేయగలుగుతున్నారు. అదే వ్యక్తులు ఇక్కడ ఇండియాలో ఉండి అట్లాంటి కంపెనీలు పెట్టగలరా అంటే ఖచ్చితంగా పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే ఇక్కడ ఉన్న మన వ్యవస్థలు. ఇప్పుడు అమెరికాలో వ్యవస్థలు మెజార్టీ విషయాల్లో వ్యవస్థలు మాత్రమే పనిచేస్తాయి, అంతేగాని వ్యక్తులు అక్కడ ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఏ వ్యక్తి వచ్చి మనకి అప్లికేషన్ ఇచ్చాడు, ఆ ప్లేస్లో ఏ వ్యక్తి ఉన్నాడు అనేది అక్కడ అనవసరం. ఓన్లీ వ్యవస్థ మాత్రమే అక్కడ పనిచేస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా కొన్ని విషయాల్లో ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతిదీ సిస్టమ్ ప్రకారం అయినా సరే వాళ్ళ ఆ ఇబ్బందులు పడడానికి కూడా రెడీ అవుతారు తప్ప వ్యవస్థను దాటి వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవ్వరు. మన దగ్గర ఏం జరుగుతుందంటే ఎన్నో లూప్ హోల్స్, ప్రతి వ్యవస్థలోనే రకరకాల లూప్ హోల్స్. ఏమైనా చెప్తే ప్రజల కోసం పెట్టామని చెప్తారు, కానీ ఆ లూప్ హోల్స్ వల్ల యాక్చువల్గా సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండడం లేదు. అదే ఈరోజు అమెరికాలో ఒక 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నామంటే దానికి ఖచ్చితంగా అది ఆ 1000 రూపాయలు వాల్యూ చేస్తుంది. కానీ అదే పరిస్థితి మన ఇండియాలో ఎలా మోసం చేద్దాం? సపోజ్ ఈరోజు ఒక రైల్వే భోజనం తీసుకుందాం. ఇంతకుముందు ఒక 100 రూపాయల్లో భోజనం పెట్టారు. ఈరోజు 100 రూపాయల్లో మంచి క్వాలిటీ భోజనం దొరకట్లేదు సార్, ఓ 300 చేస్తే మంచి క్వాలిటీ భోజనం ఇస్తామని అంటారు. అదే 300 రూపాయలు మీరు చేసిన ఇంచుమించు అదే భోజనం వస్తుంది తప్ప వాళ్ళు ఏమీ ఆ క్వాలిటీని అద్భుతంగా పెంచరు, ఏమీ చేయరు. ఇటువంటి ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వ్యవస్థల్ని వాటికి ఇంపార్టెంట్ ఇచ్చి వ్యవస్థలు సుప్రీం అని అనుకుంటే ఈరోజు ప్రజల యొక్క జీవన విధానాలు చాలా వరకు మారడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఉదాహరణకి ఈ మధ్య మన 2 స్టేట్లని ఎంతో ప్రభావితం చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా మందికి తెలిసే ఉంటుంది, పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది. ఇంతకుముందు ఇలాంటి తొక్కిసలాటలు జరగలేదా? ఎన్నో జరిగాయి. కాకపోతే అప్పుడు సిస్టమ్ పనిచేసింది. సిస్టమ్ ప్రకారం అక్కడ ఏం జరిగింది, అది జరిగింది ఒక దురదృష్టకరమైన ఘటన. దానికి పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థ దాన్ని ఏ విధంగా వ్యవస్థ ప్రకారం వాళ్ళ డ్యూటీల్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. అది వదిలేసి మనం అన్నెసరీగా దాని మీద గంటల కొలది టీవీ డిబేట్లు పెట్టేసి ఈడి తప్పు ఆడి తప్పు, ఎవరు తప్పు అనేది చేయడానికి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు వాటి పని వాటిని చేసుకొనివ్వగలగాలి. అంతే తప్ప ప్రతి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, అసలు ప్రాబ్లం అనేది పక్కదారి బట్టి అన్నవసర రాజకీయాలు, ఇది ఒక ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ గురించి ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మాట్లాడాల్సినంత పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎంతో రాజకీయ నాయకులు ఎన్నో అన్నవసరీ కామెంట్లు చేస్తూ అన్నెసరీగా లేనిపోయిన గొడవలు పెంచడానికి ఇలాంటివన్నీ అవసరమా మనకి? ఈరోజు ఏదైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏ విషయం జరిగినా అక్కడ వ్యవస్థలను వాటిని చేసుకొనివిస్తే ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాదు. ఈరోజు అసెంబ్లీలు ఇవన్నీ ఉండేది దేనికి? ప్రజల సమస్యను తీర్చడానికి, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేయడానికి, అంతేగాని ఎవరో వ్యక్తిగత సమస్యల గురించి కాదు ఇక్కడ డిస్కస్ చేయడానికి. వ్యవస్థల గురించి మాట్లాడాలి. ఈరోజు అంతసేపు అసెంబ్లీలో మాట్లాడాలి, దానివల్ల సామాన్య ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? అది జరిగింది ఘటన జరిగినప్పుడు అక్కడ వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటాయి.
అంతే తప్ప దాని మీద అన్నెసరీ కామెంట్లు చేసుకొని వీళ్ళని వాళ్ళు తిట్టుకొని వాళ్ళని వీళ్ళు తిట్టుకొని ఇలాంటివన్నీ అవసరమా? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తులని దృష్టిలో పెట్టుకోండి. అక్కడే అల్లు అర్జున్ కాకుండా ఇంక ఏదో వేరే వాళ్ళే ఉండి ఎక్కడో ఏదో ఫంక్షన్ ఏదో జరిగి తొక్కిసలాటికి జరిగిపోతే ఇంత సీన్ జరుగుతుందా? ఇక్కడ జరగదు. అక్కడ వ్యక్తి అనే వాడు ఇక్కడ ప్రధానం అయిపోయాడు. ఆయన కాకుండా ఇంకో నార్మల్గా జరిగి ఉంటే అది అసలు ఇష్యూ అయ్యి ఉండేది కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంటర్ అయ్యి చెప్పాల్సినంత అవసరం ఉండేది కాదు. కాబట్టి మనం వ్యక్తుల గురించి మాట్లాడడం మానేసి వ్యవస్థను పనిచేసేటట్టు ఎంతవరకు వ్యవస్థలకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుపడడానికి ఎంతో దోహదం చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడైనా సరే వ్యవస్థలకి విలువ ఇద్దాం. వ్యవస్థల్లో రూల్స్ని మన రెగ్యులేషన్స్ని మనం పూర్తిగా పాటించడానికి ముందడుగు వేసి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడదామని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం తప్ప దీంట్లో ఎవరిని ఉద్దేశించి ఇబ్బంది పెడదామని చెప్పి నేను ఈ వీడియో చేయలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయమే. దీనివల్ల ఎవరి మనోభావాలను దెబ్బతింటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.